వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. మైదుకూరు నియోజకవర్గం బీమఠం మండలం రేకులకుంట పంచాయతీలోని బాగాదిపల్లె, చీకటవారిపల్లె, ఆర్గొల్లపల్లి గ్రామానికి చెందిన నల్లపాపిని, చంద్రఓబుల నాయుడు, ప్రతాప్ నాయుడు, ఓబయ్య, మార్కాపురం వెంకటయ్య, గొల్లపల్లి ఓబయ్య వీరితో పాటు తదితర వారి అనుచర వర్గం సుమారు 150 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో జిల్లా టీడీపీ అధ్యక్షులు మల్లెల లింగారెడ్డి, సీఎం సురేష్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో మోదకూరు టీడీపీ ఇన్ఛార్జ్, మాజీ టీడీపీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా పుట్ట సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ, మాపై నమ్మకంతో పార్టీలో చేరిన వారికి అన్ని విధాల ఆదుకొని పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం ఇస్తామని, అందరూ కలిసి పనిచేసి వచ్చే ఎన్నికల్లో కష్టపడి నా గెలుపుకు కృషి చేయాలని ఈ సందర్భంగా కోరడమైంది. గ్రామానికి రోడ్లు వేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండలం అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి, జనసేన ఇన్ఛార్జ్ పందెంటి మల్హోత్రా, రామచంద్ర నాయుడు, మాలేపాటి సుబ్బారావు, అన్నవరం సుధాకర్ రెడ్డి, పుట్ట ప్రభాకర్ యాదవ్, వివేకానందరెడ్డి తదితర నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. Salado,
అగ్గిపెట్టిదా సైడ్ లేకుండా మీరు అక్కడ కూడా ఎక్కేకాడ కూడా కొద్దిగా బ్యాక్ సైడ్ వచ్చి కూర్చోండి అందరూ అని చెప్తున్నా అన్నా ప్లీజ్ లైటింగ్ ఉంది నిదానంగా తొందర ఏం లేదు కార్యక్రమాలు జరుగుతాయి పార్టీ జాయినింగ్ జరుగుతుంది ఈ కార్డ్లెస్ మైకులు జనాలు అంటే ఇవి పనిచేయవు కొద్దిగా అట్లా వచ్చేయండి అందరూ ఇట్లాండి అందరూ ఇట్లాండి అన్న ప్లీజ్ మీరు కూడా రోడ్డు మీద అట్లా కొద్దిగా సైడ్కి వచ్చేయండి లైటింగ్ ఉంది ఇబ్బంది లేదు ఒక 10 నిమిషాలు నిదానంగా ప్రోగ్రామ్ ప్రశాంతంగా జరుగుతుంది మా ఆడవాళ్ళు వచ్చి కూర్చోండి అన్నమాట రండమ్మా మీరు కూడా అన్న ఇటు సైడ్ వచ్చేయండి గ్యాప్ ఉంది కదా తమ్ముడు మీరు కూడా కూర్చున్న అడ్డం కదా సైడ్కి వచ్చేయండి అందరూ మీడియా వాళ్ళు ఫ్రంట్ తప్ప మీద సైడ్కి వచ్చేయండి మరి ఈరోజు మన రేకులకుంట పంచాయతీలో 3 గ్రామాల ప్రజలు భారీ ఎత్తున మన నాయకుల సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు కాబట్టి వారందరినీ మరి ఈ కార్యక్రమాన్ని సభాధ్యక్షత వహించి రామచంద్ర గారిని అందరిని ఆహ్వానించి పేరు పేరున పార్టీ కండు వేసిన తర్వాత అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా మాట్లాడతారు. రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మనమందరం కూడా కలిసికట్టుగా మన నేత పుట్టా సుధాకర్ యాదవ్ గారిని గెలిపించుకునే బాధ్యత మనమందరం కూడా తీసుకోవాలని కోరుకుంటూ మిమ్మల్ని పేరు పేరున స్వాగతిస్తూ ఒకరు కాదు ఇద్దరు కాదు ఒకరికి 10 10కి 100 అన్నట్టు చందంగా మనం అందరం కూడా ఏకదాడిపైన మనమందరం కూడా నాయకులు ఏకమై యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు నాయకులు అందరూ కలిసికట్టుగా ఏ గ్రామానికి ఏ వార్డుకి ఆ వార్డుకి అందరూ కూడా కలిసికట్టుగా ఏకమై రాబోయే 2024 సంవత్సరంలో ఏప్రిల్ జరగబోయే ఎన్నికల్లో మనమందరం కలిసికట్టుగా పుట్టా సుధాకర్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిపించుకున్న బాధ్యత మీరందరూ తీసుకోవాలని కోరుకు మరియు మన జిల్లా పార్టీ అధ్యక్షులు మల్లెల లింగారెడ్డి గారు నవయువకుడు అంటే ఎనుకు ఫోటో చూసి చెప్తానా లింగారెడ్డి అన్న ఎనుకు ఫోటో చూసి చెప్తానా మీది మన కుటుంబ స్నేహితుడు మనందరి కుటుంబ స్నేహితుడు సీఎం రమేష్ గారు మన జనసేన నాయకుడు మల్హోత్రా గారికి మళ్ళీ ఈ సభా వేదిక గురించి సంవత్సరాల కాలంగా తిరిగి మేము గత ఎన్నికల్లో మీ దగ్గరికి వస్తే మీరేమన్నారంటే మా చెయ్యి నరుకుంటాం కానీ మేము తెలుగుదేశానికి రామని మీరందరూ చెప్పారు ఆ రోజు. అయినా మేము అది పట్టు వీడని విక్రమార్కులాగా మేము మీ వెంట పడుతూ మీ సమస్యలన్నీ ప్రభుత్వం తీసుకుపోతాను అన్ని తెలియజేస్తూ మీ దగ్గరికి ఈరోజు వచ్చి మీ ఇంటింటికి తిరిగి వివరించడం జరిగింది. కానీ మీరు ఎన్నో రోజుల నుంచి ఎన్నో కరుడు కట్టిన తీవ్ర ఈరోజు నా సొంత మండలం రేకలకుంట పంచాయతీలో భోగాదిపల్లె, చీకటివారిపల్లె, గొల్లపల్లె, అదే రకంగా ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు మన పెద్దలు అధ్యక్షులైనటువంటి లింగారెడ్డి గారికి, అదే రకంగా రేకలకుంట పంచాయతీ సీనియర్ నాయకులు మన సుబ్బారావు గారికి, జనసేన పార్టీ మన మల్హోత్రా గారికి, ఇంకా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు, పాత్రికేయులకు అందరికీ నమస్కారం. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు గుండె నిండిపోతుంది. ఎప్పుడే కానీ ఇంత అభిమానము
ఫస్ట్ టైం మన మండలంలో ఇంత అభిమానం చూసినటువంటి మీకు ఎల్లవేళలా దేనికైనా అండగా ఉంటా అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ పార్టీలో వైకాపా పార్టీ నుంచి మన పార్టీ చేరినటువంటి నల్లబోయిన ఓబాయ్ గారు, ప్రతాప్ గారు, వెంకట సుబ్బయ్య, నల్లిపోయిన చంద్రబాబు, బుజ్జ బాలయ్య, పోటి ఓబయ్య, రామసుబ్బయ్య, సుబ్రహ్మణ్యం, ఇంకా వీరి అనుచరులు, వీళ్ళందరూ కన్నా వీళ్ళని కాదు, వీరి అనుచరులు ఈ 3 గ్రామాల నుంచి భోగాదపల్లె, చీకటివారిపల్లె, గొల్లపల్లె నుంచి వచ్చిన వారికి అందరికీ, మరియు దానికన్నా ముఖ్యంగా ఒకటి ఇప్పుడే ఒకరు చెప్పారు, మేము రేకలకుంట గ్రామ పంచాయతీలో ఎస్సీ యూత్ ఉన్నాం సార్. మేము కూడా తెలుగుదేశం పార్టీలో చేస్తామని చెప్పి ఎంతో ఉత్సాహంగా మీ 3 గ్రామాల నుంచి చేరినటువంటి మీకందరికి కూడా నా మీద కానీ మన తెలుగుదేశం పార్టీ మీద కానీ నమ్మకంతో మీరు మన పార్టీ చేరుతున్నారు. మీకు దేనికైనా అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ ఊరు చీకటివారిపల్లె, భోగాదిపల్లె అంటే ఎక్కడనో